4వ తారీఖు రాత్రి బాధాకరమైనటువంటి విషయం సినిమాల్లో జరిగినటువంటి సంఘటన. పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ గారు అక్కడికి రావటం, ఆ తొక్కిసలాటలో రేవతి చనిపోవటం, వాళ్ళ అబ్బాయి శ్రీతేజ చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఆయన ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు. ఇంకా ఆయన కండిషను ఏమాత్రం కూడా బాగాలేదు. వారి ఫాదరు శ్రీతేజ ఫాదర్ రేవతి భర్త భాస్కర్ గారు ఇక్కడనే ఉన్నారు. ఆయన ఎంతో బాధతోటి చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఆ బాబు కాకుండా చిన్న పాప కూడా ఉన్నది. ఆ అమ్మాయి కూడా ఏడుస్తూ ఇప్పుడు కనిపించడం అనేది జరిగింది. అసలు ఈ సంఘటన జరగటానికి ప్రధాన కారణం పుష్ప సినిమా ఆ టీము, తర్వాత ఆ థియేటర్కి సంబంధించినటువంటి యాజమాన్యం అల్లు అర్జున్ ఆ సందర్భంగా అక్కడికి రావటం, తొక్కిసలాట, చనిపోవటం అనేది ఇది అందరూ కూడా సభ్య సమాజం మొత్తం కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. పోలీసు ఇంటెలిజెన్సీ కూడా వైఫల్యం ఉన్నది. ఎందుకంటే ఒక హీరో, ఆ సినిమాకి సంబంధించిన హీరో తన ఇంటి దగ్గర నుంచి వస్తుందని తెలిసి ఆయనని అక్కడనే మధ్యలోనే ఆపేసేయాలి. ఆయన థియేటర్ దాకా వచ్చేదాకా చూశారు. అక్కడ వేలాది మంది ఆయన అభిమానులు గుంపులుగా ఉండటం వల్ల కంట్రోల్ చేయలేక ఆ రకంగా ఏంటంటే ఈ ఇన్సిడెంట్ జరగడానికి కారణం అదైంది. అల్లు అర్జున్ గారు కూడా మరి సినిమాలో కూర్చొని పోలీస్ అధికారులు సిచ్యువేషన్ బాగాలేదు, ఇప్పటికే రేవతి ఒక స్త్రీ చనిపోయింది, చావు బతుకుల్లో ఉంది, పిల్లవాడు చాలా సీరియస్గా ఉందని చెప్పినా కూడా ఆయన వెళ్లకుండా కొంతసేపు సతాయించటం, దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోవటం, ఇదంతా కూడా జరిగింది. అంత అవసరం లేదు. అటువంటి సిచ్యువేషన్ ఉంటుందని చెప్పేసి ఆయన కూడా గమనించాలి. పుష్ప ఫిలిం తీసినటువంటి టీం కూడా వాళ్ళు కూడా గమనించాలి. ఇటువంటి పరిస్థితి వస్తుంది, దీన్ని కంట్రోల్ చేయలేము అని చెప్పేసి వాళ్ళు రాకుంటుంటేనే బాగుండేది. వాళ్ళు రాకుండా పోలీసు అడ్డుకుంటే బాగుండేది. కానీ ఈ రెండూ జరగలేదు. దీని ఫలితంగా ఒక ప్రాణం పోయింది, ఇంకొక ప్రాణం ఏమో మరి వాళ్ళు చాలా సీరియస్ కండిషన్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. దీనికి పూర్తి బాధ్యత ఒకటి పోలీసు నిర్లక్ష్యం కనిపిస్తూ ఉన్నది. రెండోది ఏంటంటే ఈ సంఘటనకు ప్రధాన బాధ్యత పుష్ప ఫిలిం టీం, ఆ ప్రొడ్యూసర్స్ కానీ, తర్వాత ఏదంటే హీరో కానీ వాళ్ళ బాధ్యత వహించాల్సి వస్తుంది. సినిమా థియేటరు యాజమాన్యం కూడా చాలా బాధ్యతారహితంగా దీన్ని ఇవన్నీ తెలిసి కూడా ఆయన నమ్మనటం, చేయటం, ఇదంతా చేయటం, టికెట్లు అడ్డగోలుగా ఎక్కువ రేట్లకు అమ్ముకోవటం, ఇదంతా కూడా వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కానీ లేకపోతే ఎక్కువ లాభాలు రావాలనేటువంటి ఆశతోటి వాళ్ళు స్వప్రయోజనం కొరకు, స్వార్థం కొరకు చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నది. వీళ్ళందరిపైన, దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు విచారించి తీసుకోవాల్సిందే. ఇలాంటి సంఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఇప్పటి నుంచి జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ కుటుంబానికి జరిగినటువంటి నష్టం, భాస్కర్ గారిని అడిగితే ఆయన చాలా పేదవాడు, సొంత ఇల్లు కూడా లేదు. తర్వాత చిన్న గుమస్తాగా పనిచేస్తుండు గోల్డ్ షాప్లో, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఈయనకు వెంటనే ప్రభుత్వం ఒక ఉద్యోగం అనేది ఇవ్వాలి, సొంత ఇల్లు కూడా మంజూరు చేయాలి ప్రభుత్వ పరంగా. తర్వాత ఇప్పుడు శ్రీతేజ పూర్తిగా రికవర్ అయ్యేంత వరకు కూడా మరి వాళ్ళ ఈ ఫిలిం డిస్ట్రిబ్యూటర్సు, తర్వాత ఈ పుష్ప టీము, వీళ్ళంతా కూడా పూర్తి బాధ్యత తీసుకొని, ఆయన ఆరోగ్య బాధ్యత తీసుకొని చూడాలి. అదేవిధంగా వాళ్ళ వైపు నుంచి ఒక 5 కోట్ల రూపాయలు ఈ కుటుంబానికి అందించాలి. సిపిఎం పార్టీగా మేము, మన పుష్ప టీము, లేకపోతే మన అల్లు అర్జున్ వాళ్ళకు కానీ మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మీ కారణం చేత
ఒక ప్రాణం పోయింది, ఇంకో ప్రాణం కూడా చావు బతుకుల్లో ఉన్నారు. పేద కుటుంబం కాబట్టి పూర్తిగా రికవర్ అయ్యేదాకా బాధ్యత తీసుకోవాలి వైద్యపరంగా. తర్వాత ఏంటంటే 5 కోట్ల రూపాయలు మీరు ఆ కుటుంబానికి సాయం చేయాలి. ప్రభుత్వం బాధ్యత ఏంటంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వండి పేదవాడు. తర్వాత గవర్నమెంట్ ఒక ఇల్లు మంజూరు చేయాలి. తర్వాత ఏంటంటే ఒక ఉద్యోగం ఇవ్వాలి. వాళ్ళు ఆ బాధ్యత తీసుకోవాలి. దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తగా పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ లేకపోతే ఏంటంటే ఫిలిం సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ కానీ ఆ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఏంటంటే ఇలాంటివి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిపిఎం పార్టీ వైపు నుంచి మేము ఇటు ప్రభుత్వానికి, తర్వాత ఏంటంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి, తర్వాత ఈ ఫిలింకి సంబంధించినటువంటి ఆ పుష్ప టీం వాళ్ళకి, అల్లు అర్జున్ గారికి ప్రత్యేకంగా కొడతా ఉన్నాం. థ్యాంక్ యూ. బ్రదర్ అరే నీరజ్ డేవిడ్